హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేమైతే ఎర్లీ మార్నింగే వాకింగ్కి అయితే స్టార్ట్ అయ్యాం. మా హాస్టల్ నుండి ల్యాండ్స్కేప్ గార్డెన్ వరకు అయితే వెళ్తున్నాం. మీరు చూసేయండి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్స్కేప్ గార్డెన్ని. సో ఇదైతే ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్. రోడ్ క్రాస్ చేసి స్ట్రైట్గా వెళ్తే మా కాలేజ్ వస్తుంది. అదే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ అన్నమాట. సో ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్గా, ప్రశాంతంగా, రోడ్డుపై ఏ వెహికల్స్ లేకుండా, ఏ సౌండ్స్ లేకుండా చాలా బాగుంది. ఇదైతే లేడీస్ హాస్టల్. లేడీస్ హాస్టల్కి ఆపోజిట్లో కూడా ఒక వే ఉంటుంది ఓయూసిటీ కాలేజ్కి వెళ్ళడానికి. ఇదే ఆ వే అన్నమాట. అండ్ ఈ వే నుంచి వెళ్తే తార్నాకకి వెళ్ళే బస్సెస్ గిన అన్ని అక్కడైతే అవైలబుల్గా ఉంటాయి, అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ అన్నమాట. ఇదైతే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇది హెచ్సిడిసి బిల్డింగ్. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడే కండక్ట్ చేస్తారని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడే అన్నమాట. ఇదైతే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా. మనమైతే దగ్గరకు వచ్చేసాం ల్యాండ్స్కేప్ గార్డెన్కి. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇక్కడ. అవుట్ సైడ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడైతే వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడానికి అయితే వస్తారు. సో మనమైతే ఫైనల్గా ల్యాండ్స్కేప్ గార్డెన్కి అయితే వచ్చేసాం. ఇదేనండి ల్యాండ్స్కేప్ గార్డెన్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడికైతే వాకింగ్ చేయడానికి, యోగా చేయడానికి అయితే చాలా మంది వస్తారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే కొన్ని చెట్ల దగ్గర కొటేషన్స్ అయితే రాశారు. ఇక్కడేమో రాశారు, చూద్దాం రండి. స్టాప్ ప్లాస్టిక్, సేవ్ ఎర్త్ అని రాశారు. సో మనమైతే ఈ ల్యాండ్స్కేప్ గార్డెన్కి ఎనీ టైం రావచ్చు. ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో వస్తారు కదా. ప్లాస్టిక్ గిన అలాంటివి ఏం వేయొద్దని ఉంది. సో ఇక్కడైతే డస్ట్బిన్స్ పెడతారు, అందులోనే వేస్తే బాగుంటుంది అనేసి పెట్టారు అనుకుంటా. ఇక్కడ చుట్టూ చెట్ల మధ్యలో బాగుంది ప్లేస్ అయితే. యోగా చేసుకోవడానికి అయితే ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది. చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే అన్ని చెట్లే ఉంటాయి, కానీ చాలా రకాల చెట్లు ఉంటాయి అన్నమాట. లైక్ ఫ్లవర్స్, షో చెట్లు అలా. ఫ్రెండ్స్తో గిన ఆఫ్టర్నూన్ అప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చినా కూడా మంచిగా పిక్స్ తీసుకోవడానికి బాగుంటుంది. ఫ్యామిలీస్తో వచ్చి కూడా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. మార్నింగ్ టైం అయితే వాకింగ్కి చాలా మంచి ప్లేస్ ఇదైతే. నేనైతే ఇప్పుడు మీకు ల్యాండ్స్కేప్ గార్డెన్ మొత్తం చూపిస్తాను. ఈ పెద్ద పెద్ద చెట్లను చూస్తే అడవిలా అనిపిస్తుందా? ఉస్మానియా యూనివర్సిటీ అయితే మొత్తం పచ్చని చెట్లతోనైతే నిండిపోయి ఉంటుంది. ఇందులోనే చిన్న చిన్న దారులు అయితే ఉన్నాయి మనకు. చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూడా మనకైతే 2 దారులు ఉన్నాయి. ఇక్కడైతే వంతెనలా ఉంది, పక్కన మొత్తం వాటరే ఉంది. సో లాస్ట్ టైం నేనైతే ఈ గార్డెన్కి వచ్చినప్పుడు అయితే వాటర్ అక్కడెక్కడో ఉండే, బట్ ఇప్పుడైతే మొత్తం ఇక్కడ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం కవర్స్ అవన్నీ వేయడం వల్ల వాటర్ కూడా వాటర్ చూడండి ఎలా అవపడుతుందో. క్యాంపస్కి నియర్గా ఉన్న వాళ్ళైతే వాకింగ్కి అయితే ఇక్కడికైతే వచ్చారు. చూడండి ఇక్కడైతే ఈ ఫ్లవర్ని ఏమంటారో నేమ్ అయితే నాకు తెలియదు, కానీ బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడైతే కలర్లో ముంచి పెడతారు. సో బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఆడిటోరియం కూడా ఉంటుంది. ల్యాండ్స్కేప్ గార్డెన్ బ్యాక్ సైడ్ టాగోర్ ఆడిటోరియం అన్నమాట. చూడండి ఇక్కడైతే ఒక క్రియేటివ్గా పెయింటింగ్ వేశారు. అక్కడ ఆ స్టేజ్ పైన అయితే అందరు యోగా చేస్తున్నారు. సో ఇక్కడనైతే వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్, యోగా చేసేవాళ్ళు యోగా, మెడిటేషన్ చేసేవాళ్ళు ఒక్కొక్క చెట్టు దగ్గర మెడిటేషన్. ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ప్లేస్ పీస్ఫుల్గా బాగుంటుంది. ఇక్కడ క్యాంపస్లో ఉన్న అన్ని చెట్లకైతే ఇలా పెయింటింగ్ వేయడం అయితే ఉంది. అన్ని పెయింటింగ్ వేశారు. చూడండి చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ. పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది. కూర్చోడానికి కూడా అక్కడే సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. షటిల్ ఆడడానికి అయితే మంచిగా ఉంది. చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి షటిల్ కూడా ఆడుతున్నారు. చూడండి చిన్న చిన్న బర్డ్స్ అయితే ఉన్నాయి, ప్యారెట్స్, పీజియన్స్ అలా. బాగుంది కదా.
చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడైతే ఇంకో గేట్ ఉంటుందన్నమాట ల్యాండ్స్కేప్ గార్డెన్కి ఎంటర్ అవ్వడానికి. కనిపిస్తుంది కదా ల్యాండ్స్కేప్ గార్డెన్ అని రాసి పెట్టి ఉంటుంది. సో అటు నుంచి కూడా మనమైతే ఎంటర్ అవ్వచ్చు లోపలికి. సో చూడండి గార్డెన్ క్లీన్ అని రాసి పెట్టి అయితే ఉంది. ఇక్కడైతే మనకు చాలా చెట్లన్నీ కూడా నీట్గా ఒక సీక్వెన్స్ లాగా అరేంజ్ చేసినట్టుంది. చూడండి ఎలా ఉందో. చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి, షో చెట్లు అట్లా. వాకింగ్ ఈజ్ ఏ మెడిసిన్ అనేది ఇక్కడ రాసి పెట్టుంది. చూడండి ఇదైతే చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. ఒక్కొక్క లీఫ్ అయితే ఇట్లా కలర్ చేంజ్ అయినట్టు ఇట్లా అవుపడింది. చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఎప్పుడూ చూడలేదు ఇలాంటి చెట్టు అయితే, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడే చాలా ఉన్నాయి ఇలాంటి చెట్లు అయితే ఇక్కడ. దానికే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న లీవ్స్ అన్నమాట. చూడండి వేరే వేరే రకాల చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ చెట్లు కూడా ఉన్నాయి. దీనైతే చక్రం చెట్టు అంటాం మేము, అది కూడా ఉంది ఇక్కడనైతే. చూడండి ఇక్కడైతే ఒక చైర్ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చైర్స్ అలా, స్టడీ చైర్స్ అలా పెట్టుకొని చెట్టు కింద కూర్చొని చదువుకుంటారు. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కదా, ఆఫ్టర్నూన్ టైమింగ్స్ అలా ఉన్నప్పుడైతే అందరూ వచ్చి అలా కూర్చొని అయితే మంచిగా చదువుకుంటారు. చూడండి ఇక్కడైతే అన్ని చిన్న చిన్న పూతలు అయితే తిరుగుతున్నాయి, అదే స్క్వెరల్స్ అన్నమాట. చూడండి ఇక్కడైతే మనకు సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. ప్రతి చెట్టుకి ఇలా సీటింగ్ అయితే ఉంది, బాగా డెకరేట్ చేసినట్టుగా ఉంది. ప్రతి చెట్లకు అలానే ఉంది. చూడండి బాగుంది కదా. చాలా చెట్లకే పెట్టారు అలానే, ఒకటి కాదు రెండు కాదు, చాలా చెట్ల దగ్గర అలానే ఉంది. చూడండి ఇక్కడైతే చెట్ల చుట్టూ రాళ్ళు పెట్టారు, చిన్న చిన్న రాళ్ళు. అండ్ అలాగే అక్కడ ఒక్కొక్క చెట్టు దగ్గర సీటింగ్ అన్నమాట. చూడండి ఇలా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా చాలా చెట్లకు పెట్టారన్నమాట. బాగుంది కదా, చాలా నచ్చింది ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే. చెట్ల కింద కూర్చొని మంచిగా చదువుకోవచ్చు. ఇదైతే మొత్తం రాకే, చూడండి రాక్. ఇక్కడైతే ఆక్సిజన్కి లోటు లేదు, మొత్తం చెట్లే కాబట్టి గ్రీనరీతో గార్డెన్ మొత్తం ఉంటుంది. చూడండి ఇలా రకరకాల చెట్లు ఉంటాయి, ఇది మొత్తం గ్రీన్గా ఉంటుంది. చూడండి ఇక్కడైతే రకరకాల చెట్లు పెట్టారు, ఒక్కొక్కటి చూపిస్తాను. చూడండి ఇక్కడైతే ఎంత నీట్గా ఉందో. చూడండి చెట్లు కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఒక్కొక్క రకాల చెట్లు కొంచెం డిస్టెన్స్తో పెట్టారు. చూడండి ఇదైతే రోజ్ ఫ్లవర్ చెట్టు. ఇలా చాలా చెట్లు అయితే పెట్టారు ఇక్కడ. మందార చెట్టు అండ్ ఇది ఉసిరికాయ చెట్టు. చూడండి అక్కడైతే గేమ్స్ ఆడే వాళ్ళు అయితే అక్కడ ఆడుతున్నారు ఎర్లీ మార్నింగే, షటిల్. ఇలా మంచి ప్లేస్ ఇదైతే, ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి మంచి ప్లేస్. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇలా కింద కూర్చొని మంచిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న హోమ్ లెక్క ఉంది, కానీ ఎవరైతే ఇక్కడ ఉండరు. చూడండి ఎలా ఉందో చెట్లు, రకరకాల చెట్లు. ఈ ఫ్లవర్స్ అయితే అప్పుడు ఉండే చిన్నప్పుడు, ఎల్లో కలర్ ఫ్లవర్స్, చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్. చూడండి ఎలా పెట్టారో, చాలా అంటే చాలా బాగా పెట్టారు కదా. ఒక లైన్గా సీక్వెన్స్ లాగా బాగుంది కదా. అన్ని ఎల్లో కలర్ ఫ్లవర్సే పెట్టారు ఒక లైన్గా. అలాగే ఇక్కడైతే మనకు బంతి చెట్టు కూడా ఉంది, కానీ ఏ ఫ్లవర్స్ లేవు, ఇంకా పుయ్యలేదు అనుకుంటా. ఇక్కడ వైట్ ఫ్లవర్స్ చెట్టు అయితే ఉంది. ఇలా చాలా రకాల ఫ్లవర్స్ చెట్లు కూడా ఉన్నాయి, షో చెట్లు, ఇలా చాలా చెట్లు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, గ్రీనరీతో నిండిపోయింది కదా గార్డెన్ అంతా. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసే ఇది మాత్రం. చూడండి చిన్న చిన్న బర్డ్స్ ఎలా వస్తున్నాయో ఇక్కడికి. ఇక్కడ కూడా ఒక చెట్టు అయితే ఉంది, ఒక రెడ్ కలర్ ఇది ఫ్లవర్ అయితే ఉంది. చూడండి ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే.
ఇక్కడైతే ఈ చెట్టు అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది. చూస్తేనైతే అన్ని ఫ్లవర్స్ లెక్క అనిపించాయి. మొత్తం గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో, మొత్తం చెట్టు నిండా అలానే ఉంది. మా వాళ్ళైతే దాన్ని పట్టుకొని చూసి ఆడుకుంటున్నారు. ఇక్కడికైతే చిన్న పిల్లలతో గిన వస్తే మాత్రం చాలా బాగా ఆడుకుంటారు. ఇక్కడ కూడా చాలా మంది చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఫ్యామిలీస్తో మంచిగా వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్తారు. సో ఇదైతే ల్యాండ్స్కేప్ గార్డెన్ మార్నింగ్ వ్యూ అన్నమాట. ఎవరి పనిలో వాళ్ళు బిజీ, వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్, మెడిటేషన్, యోగా. సో ఇలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.